అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి పార్ట్ 7 వీడియో అనుకోవచ్చు. లాస్ట్ పార్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వేరే టాపిక్ ఉండొచ్చు. సో అది సపోర్ట్ ఉన్నట్టయితే, సో నేను ఆల్రెడీ కదా వీడియోస్లో చెప్పాను కదా, సో దానికి సంబంధించి సో మీ సపోర్ట్ వస్తే కంటిన్యూ చేస్తాం క్లాసులు, లేదంటే స్టాప్ చేస్తాం. సో ఇది లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్. సో టాప్ 40 క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇది 33వ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారంటే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ద లాస్ ఇన్కర్డ్ ఇన్ ఏ సేల్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్ పర్సెంట్? సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, మనకు లాస్ ఏదైతే వచ్చిందో అది ఏమంటున్నాడంటే, లాస్ దేనికి ఈక్వల్ అంటే ఏదైతే ఆర్టికల్ మనం సెల్ చేస్తుంటామో దానిలో 60%కి సమానం అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది నేను సిపిని అనుకుంటున్నాను, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఎస్పీ అయినప్పుడు లాస్ ఫార్ములా ఏంటండి? సో లాస్ వచ్చిందంటే అంటే అసలు కంటే తక్కువ మీటర్ కాబట్టి సిపి మైనస్ ఎస్పీ. సో సిపి మైనస్ ఎస్పీ. సో లాస్ ఏమని ఇచ్చాడు? ఈ యొక్క ఎస్పీలో 60% అన్నాడు. అంటే 60/60%ని డైరెక్ట్గా 60/100 ఇంటూ ఎస్పీ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ అవుతుంది. సో అంతే కదా. సో లాస్ అంటే ఏమని రాసుకోమన్నాడు? 60% ఆఫ్ ఎస్పీ అన్నాడు. సో ఎస్పీలో 60% అన్నాడు కాబట్టి సో లాస్ బదులుగా నేను 60/100 ఇంటూ ఎస్పీ రాసుకుంటున్నాను. తర్వాత సిపి మైనస్ ఎస్పీ ఎలా ఉండేది అలాగే రాసేసుకుంటున్నాను. సో లాస్ యొక్క ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పీ కదా. సో అది. సో ఇప్పుడు 23/25 అంతే కదా. సో 3/5 ఎస్పీ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ. సో ఈ ఎస్పీని ఇటువైపు తెచ్చుకుందాం, ఎందుకంటే ఎస్పీలో వైపు ఉంటే బాగుంటుంది కాబట్టి. సిపిని అలాగే రాసేసి ఈ 3/5 ఎస్పీని అలాగే రాసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఇటువైపు తెస్తే ఏమవుతుందండి? ప్లస్ ఎస్పీ అవుతుంది. సో ప్లస్ ఎస్పీ అవుతుంది. ఈ సిపి అంటే ఇటు రాయాలి కాబట్టి ఇటు రాశాను అంతే. సో సిపి ఈక్వల్ టు 3/5 ఎస్పీ ప్లస్ ఎస్పీ అయింది. ఇక్కడ 3p ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 5 అవుతుంది. అప్పుడు 3 ఎస్పీ ప్లస్ 5 ఇంటూ ఎస్పీ 5 SP/5. సో ఈ 5 ఇటువైపు తెచ్చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 5 CP ఈక్వల్ టు 3 SP ప్లస్ 5 SP ఎంత అవుతుందండి? 8 SP కదా. సో 8 SP. ఇప్పుడు CP/SP అనేటువంటిది తీసుకుందాం. CP/SP ఏమవుతుంది? 8/5. అంటే కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 5 రూపాయలు. సో దీన్ని బట్టి మనకి ఏమైంది? సిపి వాల్యూ 8, SP వాల్యూ 5 వచ్చింది ఇక్కడ. అంటే కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు ఉంది. సో అంటే ఇక్కడ ఎంత లాస్ వస్తుంది? 3 రూపాయలు లాస్ వస్తుంది. సో లాస్ పర్సెంట్ కనుకోమన్నా కాబట్టి లాస్ ఎంత వస్తుందో దాన్ని పైన వేసుకోవాలి. సో 3 రూపాయలు లాస్ వస్తుంది. అసలు ఎంత అండి? అసలు 8 రూపాయలు. సో పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఇది చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 8 1 8 12.5 100 అవుతుందండి. సో 8 1 8, 2 రిమైన్స్ వస్తుంది. 8 2 16, 4 రిమైండర్ పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటాం. 12 5 40. సో డైరెక్ట్గా మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. సో 25తో చేస్తే 100 ఈ విధంగా పోతుంది. అంటే 2తో అయితే 50 వస్తుంది. అదే 4తో అయితే 25తో పోతుంది. అదే 8తో అయితే 12.5తో పోతుంది. సో అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు 8 1 8 12.5. సో 12.5 ఇంటూ 3 అంటే ఏమవుతుంది? సో 125 ఇంటూ 3 అనుకో. సో అప్పుడు ఏమవుతుందండి? 37.5 అవుతుంది. అంతే కదా. 12 3 36, ఒక 1.5 37.5. అంటే 37.5% అనేటువంటిది మనకి ఏమవుతుంది? నష్టం వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 37.5% అనేటువంటిది నష్టం. సో 3 × 12.5 చేస్తే 37.5 వస్తుంది. సో నష్టమే కదా మనకు అనుకున్నది, నష్టానికే కదా. సో లాస్ ఎంత వచ్చిందని 37.5% అనేటువంటిది లాస్ రావడం జరిగింది. తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద ప్రాఫిట్ ఆన్ ద సేల్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ 25%. వాట్ విల్ బి ద లాస్ పర్సెంట్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఇంటర్చేంజ్డ్? సో ఏం లేదండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ మీద 25% లాభం వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్గా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 100 అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 25% లాభం అంటే 100కి 25 కలపాలంటే 125 రూపాయలు అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇంటర్చేంజ్ చేయమంటాడు, అంటే మార్చాలంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సిపి 125, ఎస్పీ 100 రూపాయలు అవుతుంది. సో ఇలా చేసినప్పుడు 125 రూపాయలు కొన్ని 100 రూపాయలు అంటే నష్టమే కదా వచ్చేది ఎలాగూ. సో ఆ నష్ట శాతం ఎంత అంటున్నాడు? సో నష్ట శాతం ఎంత అంటే, సో నష్టం ఎంత వస్తుంది? ఇక్కడ 25 రూపాయలు నష్టం వస్తుంది. 125 100 పోతే 25 రూపాయలు నష్టం. అసలు ఎంత ఇక్కడ? 125 రూపాయలు. సో శాతం కాబట్టి ఇంటూ 100. 25 1 25 5. సో 5 1 5 20. ఎంత వచ్చింది నష్టం అండి? 20% ఏమొచ్చింది? నష్టం వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి
ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 20% అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ ఫ్రూట్ సెల్లర్ పర్చేస్ 100 ఆరెంజెస్ ఫర్ ₹80. ఇఫ్ 20 ఆఫ్ దెమ్ ఆర్ రోటెన్ దెన్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ ద రెస్ట్ ఆఫ్ ద ఆరెంజెస్ టు హ్యావ్ 25% ఆఫ్ ప్రాఫిట్ పర్ ఆరెంజ్. సో ఒక అమ్మకదారు ఉన్నాడు, 100 నారింజ పండ్లు ₹80 కొనుక్కున్నాడు. సో ఏమనుకున్నాడంటే దాని మీద ఎలాగైనా 20% లాభం సంపాదించాలనుకున్నాడు. కాకుంటే ఉన్నటువంటి 100 ఆరెంజ్లు 20 ఆరెంజ్లు అవి కుళ్ళిపోయినాయి. సో ఇంకెన్ని ఉంటాయి అతని దగ్గర? 80 ఉంటాయి. సో 80 అమ్మిగానే అతను 20% లాభం సంపాదించాలనుకున్నాడు. అన్నప్పుడు ఒక్కొక్క నారింజ పండు ఎంత అమ్మాలి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 ఆరెంజ్ పండ్లు ఎంత అండి? ఇక్కడ 100 ఆరెంజ్ పండ్లు ₹80 కొన్నాడు. దీని మీద ఏమన్నాడు? ఈ ₹80లో ఏమనుకున్నాడు? అతను 25% ప్రాఫిట్ సంపాదించాలనుకున్నాడు. 25% ప్రాఫిట్ అంటే సో 100% ఇక్కడ ₹80 అయినప్పుడు 125% ఎంత అవుతుంది? ప్రాఫిట్ కాబట్టి. సో 80 ఇంటూ 125/100 క్రాస్ మల్టిప్లికేషన్. సో 25 4ల 25 5ల 4 1ల 4 20 25ల 100 అంటే ₹100 సంపాదించాలనుకున్నాడు. ఎలాగైనా సరే ఆ నారింజ పండ్లను అమ్మి ఒక ₹100 సంపాదించాలి అనుకున్నాడు. అంటే ₹20 లాభంతో మొత్తం ₹100 తెచ్చుకోవాలనుకున్నాడు అతను, ₹20 లాభంతో. కాకుంటే ఏమైందంటే ఈ 100 ఆరెంజ్ పండ్లలో 20 పండ్లు ఏమైనాయంటే కుళ్ళిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి అతని దగ్గర? 80 ఉంటాయి. సో ఈ 80 అమ్మినే అతను ఏం చేయాలి? ₹100 డబ్బులు సంపాదించాలి. అలాంటప్పుడు ఒక్కొక్క నారింజ పండు ఎంతకు అమ్మాలంటే ₹100 సంపాదించాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్కటి ఎందుకు అమ్మాలంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 8 1ల 8 8 1.25 అంతే కదా. సో ముందు ఏం చేస్తాం మనము? 8తో 100 చేస్తే 12.5 వచ్చింది. ఇప్పుడు 8తో 10 చేస్తున్నాం కాబట్టి 1.25 వస్తుంది అంతే కదా. అంటే ₹1.25కు ఆ నారింజ పండు అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఆప్షన్ డీలో ఉన్నటువంటి ₹1.25 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటే చాలా క్లారిటీగా నేను చెప్పాను. సో ఏమనుకున్నాడు అతను? 25% లాభం సంపాదించాలనుకున్నాడు ఎలాగైనా సరే. అంటే ₹100 సంపాదించాలనుకున్నాడు. ₹80 100% అయినప్పుడు దానికి 25% లాభం అంటే ₹100 అవుతుంది. 20 కుళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా పక్కన గేసేసినట్టు ఇంకా 80 ఉన్నాయి అతని దగ్గర. ఆ 80 పండ్లు అమ్మే ₹100 రావాలంటే 100/80 చేస్తే ఒక్కొక్క పండు ఎంత అంటే ₹1.25 పడుతుంది. అంటే ₹1.25. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for ₹1920 is equal to loss percentage. So when the article is sold for ₹1280, what should be the what price should it be sold if the profit is to be 30%? సో నేను ఆల్రెడీ చెప్పాను ఇలాంటి మోడలే. ఏమంటే ఇక్కడ వరకు క్వశ్చన్ ఉండదు. సో ఇక్కడ వరకే ఉంటుంది. అప్పుడు ఏంటి? ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ అయినప్పుడు నేను ఏం చెప్పాను? సింపుల్గా అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చెప్పాను. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఈ 2 కూడి బై 2 చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సెల్లింగ్ ప్రైస్లు 2 కూడి బై 2 చేస్తే మనకు కావాల్సినటువంటి కాస్ట్ ప్రైస్ వస్తుందని చెప్పాను. సో అంతే కదా. సో అది ఆ 2 కూడి బై 2 చేస్తే ఏమవుతుంది? 1920 1280. సో 0 10 12 3200/2. సో అంటే ₹1600 మనకి ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇది. దీని మీద 30% లాభం అంటే సో 100% 1600 అయినప్పుడు 130% ఎంత అవుతుందండి? సో 1600 ఇంటూ 130/100. 0 0 క్యాన్సిల్. సో 16 0 16 మూల 48, 16 1 16 1 4 ఎంత అండి? 20. అంటే ₹2080 అవుతుంది. సో ఆప్షన్ సిలో ఉంటుంది 2080 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అర్థమైందా? సో అది నేను చెప్పినటువంటి షార్ట్ కట్ అనేది. షార్ట్ కట్ ఏం లేదు, మీరు మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి చేసినా ఇటు చివరకు మీరు రావాల్సినది ఆ 2 కూడి బై 2కే రావాలి. సో అది కూడా చెప్తాను చూడండి. సో అది అలా అంటే ఒకవేళ ఫార్ములా ప్రకారం వెళ్ళా కూడా చూడండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ వెన్ an article sold for 1280. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్ అంటున్నాడు. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటండి? SP - CP ఇంటూ 100 అంతే కదా. లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? CP - SP/CP ఇంటూ 100. సో ఇది ఫార్ములాలు. సో ఇక్కడ CP క్యాన్సిల్ అయిపోతే ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకు? SP - CP ఈక్వల్ టు CP - SP. సో ఇది అనేటువంటిది మిగులుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు వాడు? ఇక్కడ ₹1920 ఇచ్చాడు. 1920. CP ఎంతో తెలియదు కాబట్టి CP అలాగే పెట్టుకుంటాం. ఇక్కడ CP తెలుదు. సో ఈ లాస్ట్ కేసులో ఎంత అమ్మినాడు? ₹1280 అమ్మినాడు కాబట్టి 1280. సో ఇప్పుడు CPలో ఒకవైపు ఆ SPలో ఒకవైపు తెచ్చుకుంటే మనకి ఏమవుతుంది? 2CP అవుతుంది. ఈ CP ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? 2CP అవుతుంది. ఈ 1280 అటువైపు వెళ్తే ఏమవుతుంది? సో ప్లస్ 1280 1920 1280 ఎంత అవుతుంది? 3200. అప్పుడు CP ఏమవుతుంది? 3200/2 అంటే 1600 కదా అయ్యేది.
సో అదేందో ఇదంతా చేసే బదులు ఆ రెండింటిని కూడి బై 2 చేసుకున్నా కూడా 1600 అవుతుంది. సో ఇప్పుడు ఇలా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్ అన్నా, లేదంటే ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అన్నా ఒకటే, పర్సెంటేజ్ అన్నా ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అన్నా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్ అన్నా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే వాడు ఇచ్చినటువంటి సెల్లింగ్ ప్రైస్లు రెండు కూడి బై 2 చేస్తే మనకు అసలు వస్తుంది. సో దాని నుంచి అసలు రాయమంటే ఇంకా డైరెక్ట్గా 1600కే స్టాప్ చేస్తాం. సో ముందు ప్రశ్నలు అలా అడిగాడు. ఇప్పుడు ఏమంటే ఆ అసలు వచ్చిన దానికి 30% ప్రాఫిట్ కూడా కనుక్కోమని కాబట్టి ప్రాఫిట్ చేస్తే 2080 అవుతుంది. సో అర్థమైందా? తర్వాత చూద్దాం. సో ఇది గురించి చూడండి. సో ఇలాంటి మోడల్ గురించి చెప్పాను, కాకుంటే ఇక్కడ ఎక్కువ లింకులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఇలాంటి మోడల్. సో 3 లింకులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడో వాడు 10% లాభం తీసుకుంటున్నాడు. నెక్స్ట్ వాడు ఏం చేసినాడు, హోల్సేలర్కి అమ్ముతాడు కదా, ఆ హోల్సేలర్ ఏం చేస్తాడంటే దాని నుంచి వాడు 15% లాభం తింటున్నాడు. తర్వాత మళ్ళీ రిటైల్కి వేస్తాడు. సో ఆ సరుకు ఏదైతే ఉంటుందని, సో ఆ రిటైలర్ ఏం చేస్తున్నాడు, 25% లాభంతో లాభానికి అమ్ముతున్నాడు. సో అప్పుడు ఏమైందంటే చివరిగా ఆ రిటైల్ ప్రైస్ ఏమైందంటే 1265 రూపాయలు అయిందంట. సో అయితే అప్పుడు హోల్సేల్ ధర టేబుల్ ఎవరైతే తయారు చేస్తాడో వాడు, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ టేబుల్ ఇఫ్ ద రిటైల్ ఈజ్ వాజ్ 1265, అంటే రిటైల్ ధర 1265 రూపాయలు అయింది కదా ఇప్పుడు లాస్ట్ విన్ దగ్గరికి వచ్చేసరికి. అయితే ఫస్ట్ ప్రొడక్షన్ వాల్యూ అంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే తయారు చేస్తాడో సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాల్యూ ఎంత అనేటువంటి అడుగుతున్నాడు, అంటే అసలు ఆ టేబుల్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ లాస్ట్ నుండి మనం రివర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటనేది ఇక్కడ రివర్స్ నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది చివరి. సో అర్థమైందా? ఇక్కడ నుంచి ఇటు రావాలి. సో అర్థమైంది. ఫస్ట్ ఏమన్నాడు, రిటైలర్ 25% గెయిన్ అన్నాడు కాబట్టి రిటైలర్ ప్రైస్ ఎంత అయింది, 1265. సో ఇక్కడ ఏమైంది, 1265 ఏంటి, 25% లాభంతో, అంటే 125% వాల్యూ కదా ఇది. సో ఈ 125% వాల్యూ ఎంత అండి, 1265. సో అప్పుడు దీని అసలు ఎంత అవుతుంది, సో దీని అసలు వాల్యూ ఎంత అవుతుంది రిటైలర్ దగ్గర. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 1265 ఇంటూ 100/125. సో 25/5 25 4 5 1 5 2 10 5 5 25 5 3 15 253 ఇంటూ 4. సో 4 3 12 4 5 20 1 21 4 2 8 10, అంటే 1012 రూపాయలు అనేటువంటిది ఇది రిటైలర్ దగ్గర ధర. కాకుండా దీనికి 25% లాభం జోడించి అతను ఏం చేస్తున్నాడు, సో 1265 రూపాయలకైతే అమ్ముతున్నాడు. సో అర్థమైందా? ఇప్పుడు ఈ 1265 ఏదైతే ఉందో మనకి ఇక్కడ, సరే ఇప్పుడు 1012 వచ్చింది కదా. సో ఈ 1012 రూపాయలతో ఏం చేస్తుంటాడు, ఈ 1012 అనేటువంటిది ఎవరు అమ్మింటారు, హోల్సేలరు 15% లాభంతో అమ్మింటాడు. సో హోల్సేలర్ ఏమైంది 15% లాభంతో అమ్మింటాడు కాబట్టి అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 115% అవుతుంది. 115% 1012 రూపాయలు అవుతుంది. సో అర్థమైందా? అంటే ఇతని దగ్గర అసలు ఎంతైతే ఉంటుందో ఇక్కడ రిటైలర్ దగ్గర ఇక్కడ వచ్చినటువంటిది ఈ వాల్యూ ఏమవుతుందంటే ఆ హోల్సేలర్ అమ్మిండే వాల్యూకి సమానం అవుతుంది. అంటే హోల్సేలర్ ఎందుకు అమ్మినాడు, 15% లాభంతో కాబట్టి 115% వాల్యూ 1012 అవుతుంది. అప్పుడు హోల్సేలర్ దగ్గర అసలు ఎంత ఉన్నట్టు, అసలు ధర 100% కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే 1012 ఇంటూ 100/115. సో మనమైతే దీన్ని అయితే సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం 3తో చేద్దామా, లేదంటే 5తో చేస్తున్నాను. 5 20 3 125. సో 5 20 120, 5 20 100, 5 20 3 115. ఇప్పుడు నేను డైరెక్ట్గా 23తో నేను చేసేస్తా. సో 23 1 23, 23 4. సో 23 ఇంటూ 4 ఏమవుతుందండి, 4 3 12, 4 92 అవుతుంది. 92 అంటే మనకి ఎంత మిగులుతుంది, 9 మిగులుతుంది. మళ్ళీ 92 వస్తుంది కాబట్టి 23 4 సో సరిపోతుంది. 23 44 చేస్తే 1012 వస్తుంది. సో 44 2 ఎంత అంటే 88, 0 ఉంది కాబట్టి 0, అంటే 880 రూపాయలు. సో ఇక్కడ ఇప్పుడు హోల్సేలర్కి ఎంత పడింది, ఇది అనేది 880 రూపాయలు పడింది హోల్సేలర్కి. సో ఇప్పుడు ఈ యొక్క 880 రూపాయలు ఏదైతే ఉంటుందో ఈ 880 రూపాయలు అనేటువంటిది, సో ఇక్కడ ఏమైంది, మ్యానుఫ్యాక్చర్ 10% లాభంతో అమ్మింటే 880 అయింది. సో కాబట్టి మ్యానుఫ్యాక్చర్ దగ్గర అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ 10% లాభంతో అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు దాని వాల్యూ 110% 880 అవుతుంది. సో మ్యానుఫ్యాక్చర్ దగ్గర అసలు వాల్యూ అంటే ఏంటి, 100% ఇక్కడ. సో ఇప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది, సో క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 880 ఇంటూ 100/110. సో 110 1 110 8, 8 ఇంటూ 100 ఏమవుతుంది, 800. సో ఇంక ఇది లాస్ట్ మనకి ఇంకా. సో అసలు వాల్యూ ప్రొడక్షన్ ఎంత అంటే అసలు వాల్యూ 800 రూపాయలు. సో ఆప్షన్ ఏలో ఉంటుంది 800 అనేది కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ నుండి వెళ్తాను చూడండి. ఇప్పుడు అసలు ధర 800, దీని 10% లాభం అంతే 80 రూపాయలు. అంటే 880 రూపాయలకి ఏం చేశాడు, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో హోల్సేలరు అతనికి అమ్మాడు.
ఈ 880 రూపాయలు ఏదైతే ఉంటుందో అమౌంట్ని దానికి 15% జోడించి, సో 880లో 80కి 15% జోడించి చేరితే ఎంత అవుతుందంటే 1012 రూపాయలు అవుతుంది. సో ఈ 1012 రూపాయలతో కొన్నటువంటి ఈ రిటైలర్ ఏం చేశారంటే దీనికి 25% లాభం జోడించి 1265కి అమ్మాడు. సో అదనమాట. సో అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 types of rice costing 38 per kg and 42 per kg are mixed in equal quantities and sold at 45 per kg. Find the gain percent. సో ఇప్పుడు 2 రకాల బియ్యం ఉన్నాయి. ఒకటి 38 రూపాయలు అయితే ఇంకోటి 42 రూపాయలు. ఏం చేశారంటే దాది ఇది సేమ్ సమానమైనటువంటి పరిమాణంలోనే కలిపారు. సో అప్పుడు ఒక్కొక్క కేజీ 45 రూపాయలకి అమ్మారు. సో అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ఖచ్చితంగా కూడా లాభమే వస్తుంది. సో ఆ లాభం ఎంత పర్సెంట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 సమాన క్వాంటిటీస్లోనే తీసుకోవాలి కాబట్టి ఇది 1 కేజీ ఇది 1 కేజీ తీసుకుంటున్నాను. ఇది 1 కేజీ ఇది 1 కేజీ. సో 38 రూపాయలు 1 కేజీ ఎంత? 38 రూపాయలే కదా. ఇది 42 రూపాయలు 1 కేజీ ఎంత అవుతుంది? 42 రూపాయలే. సో ఈ మొత్తం ఇది 1 కేజీ ఇది 1 కేజీ మొత్తం ఎంత అవుతుంది? దీని అసలు ధరలు సో 38 42 ఎంత అండి? 80 రూపాయలు. సో 80 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 కలపడం వల్ల ఇప్పుడు ఈ 2 కలిపి ఎన్ని ఉన్నాయి? 2 కేజీలు ఉన్నాయి. సో ఇది 1 కేజీ ఇది 1 కేజీ 2 కలిసినాయి. ఇప్పుడు ఈ 2 కలిసినాయి కాబట్టి 2 కేజీలు అయింటాయి. సో అప్పుడు ఈ 2 కేజీలు ఏమన్నా చేశాడంటే ఒక్కొక్క కేజీ 45 రూపాయలు కమ్మినాడంటే 2 కేజీలు ఎంత కమ్మినట్టు? 45 × 2 ఎంత? 45 × 2 ఎంత? 90 రూపాయలకి అమ్మారు. అంటే 90 రూపీస్ పర్ 90 రూపీస్కి అమ్మారు. ఇక్కడ ఎంత? 80 రూపాయలు 2 కేజీల వేలు. కానీ ఇక్కడ వచ్చేసరికి 90 రూపాయలు కమ్మినారు మిక్స్ చేసి. సో అంటే ఇప్పుడు ఎంత లాభం వచ్చింది ఇక్కడ మనకు? ఈ రెండింటిలో 10 రూపాయలు లాభమే కదా. 80 రూపాయలకు అయ్యేది 90 రూపాయలు కమ్మినారంటే 10 రూపాయలు లాభం వచ్చింది. అసలు ఎంత మనకు? 80 రూపాయలు కాబట్టి అసలు కింద వేసుకోవాలి. లాభం ఎంత వచ్చింది దాన్ని పైన వేసుకోవాలి ఇంటూ 100. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 8 ఒకట్ల 8 12.5 అప్పుడే చెప్పాను కాబట్టి ఎంత లాభం వచ్చింది? 12.5% అనేటువంటిది ఇక్కడ లాభం వచ్చింది. ఆప్షన్ బిలో ఉన్నటువంటి 12.5%. సో అర్థమైంది అనుకుంటా. ఏం లేదండి, 38 రూపాయలు 1 కేజీ 42 రూపాయలు 42 1 కేజీ 2 సమాన క్వాంటిటీలో తీసుకున్నారు. అప్పుడు అది 1 కేజీ ఇది 1 కేజీ 2 కేజీలు ఏంటాయి టోటల్ బియ్యం వచ్చేసి. అప్పుడు దాని వాల్యూ 80 రూపాయలు కాకుంటే 1 కేజీ 45 అమ్మినారు కాబట్టి మిక్స్ చేసిన తర్వాత 2 కేజీలు ఉన్నాయి కాబట్టి 2 కేజీలు 90 రూపాయలు అవుతుంది. అప్పుడు లాభం 10 రూపాయలు వచ్చింది కాబట్టి ఆ 10 రూపాయల లాభం అసలు ఎంత శాతం అంటే 10/80 × 100. సో 10 అనేటువంటిది ప్రాఫిట్, కింద కాస్ట్ ప్రైస్ అనేటువంటిది అసలు అనేటువంటిది కింద 80 × 100. సో చేస్తే 12.5% లాభం వచ్చింది. అర్థమైందా? తర్వాత చూద్దాం. చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 15 instead, దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఇప్పుడు చూడండి, ఎస్పీ నుంచి సిపికి అంటే SP/CP వాల్యూ ఏమి ఇచ్చాడంటే 15/8 అని ఇచ్చాడు. ఇస్టు అనేటువంటిది నేను ఏం రాస్తున్నాను అంటే బై రాసేస్తున్నాను. దీని అర్థం ఏంటంటే ఈ సింబల్ ఇస్టు సింబల్ డివైడెడ్ బై అని అర్థం. సో అర్థమైందా? సో SP to CP అంటే SP/CP అని అర్థం. SP to CP అంటే SP/CP అని అర్థం. సో 15/8. సో దీనివల్ల ఏమర్థమైంది? సెల్లింగ్ ప్రైస్ అనేది 15 రూపాయలు, కాస్ట్ ప్రైస్ అనేది 8 రూపాయలు. సో దీని అంటే 8 రూపాయలు కొని 15 రూపాయలకు అమ్ముతున్నాడు ఇక్కడ. అంటే ఎంత లాభమనే కదా అర్థం. 8 రూపాయలు కొని 15 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే లాభమే కదా. సో ఎంత లాభం వస్తుంది ఇక్కడ? 7 రూపాయలు లాభం వస్తుంది. ఎంత లాభం అనేది ఎంత వస్తుందో అది పైన వేసుకోవాలి. అసలు ఎంత? 8 రూపాయలు కాబట్టి దాని కింద వేసుకోవాలి ఇంటూ 100. సో 8 ఒకట్ల 8 12.5 అప్పుడే చెప్పాను, చాలాసార్లు చెప్పాను. 8తో 100 అనేటువంటిది 12.5 సార్లతో పోతుంది అనేది. సో ఇప్పుడు ఏమైంది? 12.5 × 7 ఏమవుతుందండి? సో 12 ఏళ్ళ 84 1 3. సో 87.5 అవుతుంది. సో 87.5%. సో 12.58 చేస్తే మనకు 87.5% వస్తుంది. సో ఆప్షన్ డీలో ఉంటుంది 87.5% లాభం వస్తుంది. అంతే కదా. 8 రూపాయలు కొని 15 రూపాయల కంటే ఆల్మోస్ట్ సగానికి దగ్గరలో అంటే ఆల్మోస్ట్ డబల్ అమ్ముతున్నట్టే. డబల్కి 1 రూపాయి తక్కువ అంతే. కాబట్టి 87.5% అనేటువంటిది లాభం వస్తుంది. సో అర్థమైందా? నెక్స్ట్ చిట్ట చివరిది దీంతో. సో ఇంతటితో మనము టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ చాలా రకాల మోడల్స్ ఇంకా మీకు ఎగ్జామ్లో మిస్ అవ్వకుండా కంపల్సరీ ఈ బిట్ పడిందంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద 2 క్వశ్చన్లు వస్తాయి. రైల్వేలో 2 క్వశ్చన్లు వస్తాయి. ఆల్మోస్ట్ 90% 2 క్వశ్చన్లు వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లలో ప్రీవియస్లో తీసుకుంటే. కాబట్టి 2 మార్కులు మీకు చేతిలో ఉన్నట్టే. చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్. ప్రాఫిట్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ 80%. If the cost increase by 20%, then what is the change in profit percentage if the selling price is same? సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్లో లాభం అనేటువంటిది 80% ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 100 రూపాయలు అనుకోండి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఫస్ట్ రూల్ ప్రకారం 80% లాభం ఉందంటే 180 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడంటే సెకండ్ కేసులో కాస్ట్ అనేటువంటిది 120 రూపాయలు పెంచాడంటే 100కి 20 రూపాయలు పెంచితే ఏమవుతుంది? 120.
సో అంతేగా 20% అంటే 20 రూపాయలు పెంచినట్టు 120 అయింది. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్. కానీ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మాత్రం ముందు 180 అయింది, ఇప్పుడు 180 రూపాయలే ఉంది. సో అయితే అప్పుడు ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఎంత చేంజ్ అయింది ప్రాఫిట్ పర్సెంటేజ్లో. ఇక్కడైతే మనకి ఎంత ఉంది ప్రాఫిట్ పర్సెంటేజ్ 80% ఉంది. కానీ ఇక్కడ ఎంత వస్తుందో ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసుకుంటే దానికి దీనికి మధ్య తేడా ఎంత అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది ప్రాఫిట్ 120 రూపాయలు, అసలు సెల్లింగ్ ప్రైస్ 180 అయినప్పుడు అసలు లాభం ఎంత ఉంది 60 రూపాయలు కదా. సో 60 పైన వేసుకుంటాం, కింద అసలు ఎంత 120 కాబట్టి కింద అసలు ధర వేసుకుంటాం. పర్సెంటేజ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100, 61లో 62లో 2 250. అంటే ఇక్కడ ఎంత లాభం వస్తుంది 50% లాభం వస్తుంది. ఇక్కడ 80% లాభం వచ్చేది, ఇక్కడ ఎంత వస్తుంది 50% లాభమే వస్తుంది. అంటే ఏమైంది ఇక్కడ లాభం అనేటువంటిది ఎంత చేంజ్ అయింది 30% అనేటువంటిది తగ్గింది. లాభం 80% వచ్చేది ఇప్పుడు 50% వస్తుంది. అంటే 30% లాభం అనేటువంటిది ఇక్కడ తగ్గింది. కాబట్టి ఏంటి ఆన్సరు ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ప్రాఫిట్ డిక్రీజెస్ బై 30%. అంతే కదా, లాభము 30% తగ్గినది. ఇది ప్రాఫిట్ 60% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్, ఇది తప్పు. సో ప్రాఫిట్ డిక్రీజ్ బై 18%, ఇది తప్పు. ప్రాఫిట్ అంతే ఉందా, లేదు 80% లేదు, తగ్గింది. కాబట్టి ఇది తప్పే. సో అంటే ఎంత మనకు ఆప్షన్ ఏలో ఉన్నది కరెక్ట్, ఇంకా డైరెక్ట్ ఉంది. ప్రాఫిట్ డిక్రీజెస్ బై 30% అంటుంది ఇక్కడ మనకు కరెక్ట్ అండి సమాధానం. సో ఇదండి క్లాస్ అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటా. సో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైనంత వరకు మీకు క్లాసెస్ అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో వీలైతే రైల్వే సిరీస్ అన్న కంటిన్యూ అవుతుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ మాత్రమే తీసుకొని చెప్తాను ఇక్కడ నుంచి, చాలా చిన్నగా చెప్పకుండా. లేదంటే ఇంకా మీకు ఆర్ఎస్ అగర్వాల్ తెలుగులో బిట్ టు బిట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు అదన్న క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్గా ఆర్ఎస్ అగర్వాల్ మీదే ఉన్నారు. సో వీలైతే అదే స్టార్ట్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ డిస్కౌంట్ అలా టాపిక్ వైజ్ అన్నా చూస్తాను. సో అది మీ నుంచి వచ్చే సపోర్ట్ బట్టి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేయకంటే ఒక వారం ముందే రికార్డ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి డైలీ ఒక వీడియో చెప్పిన నేను అన్నీ ఒకే రోజే, ఎందుకంటే మళ్ళీ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఒకే రోజే ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోలో 6 నుంచి 7 వేలు రికార్డ్ చేసేస్తే 1 వీక్ షెడ్యూల్ అంతా వీడియో షెడ్యూల్ అయిపోతుందని. సో అలా ఒకే రోజు చేస్తుంటాను. సో అదేమవుతుందంటే మీకు ఒక వారంలోపు ఈ వీడియో వచ్చేటట్టు వస్తుంది, నేను రికార్డ్ చేసిన వారంలోపు. కాబట్టి ఆ టయానికి అక్కడ మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా నెక్స్ట్ వీక్ క్లాసెస్ అనేది, అంటే నెక్స్ట్ క్లాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటాయి. సో ఆ విధంగా క్లాసెస్ అయితే ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటా. సో మన ఛానల్ ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటే యూపీఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చు, మీకు ఫ్రీగానే క్లాసెస్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే అండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.